నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు మాటలు తడబడుతున్నాయా? ఒకలేమో రాజధానిని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక స్టేట్ని ఏమో కంటిన్యూ చేయమంటారు, ఇంకొకలేమో ఉన్నటువంటి రోడ్లు బాగాలేదు, చాలా అధ్వానంగా అని చెప్పేసి స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అది తీర చూసారంటే విజయసాయిరెడ్డి మకాం అంతా ఇప్పుడు మంగళగిరిలో పెట్టడం జరిగింది. సో అక్కడ రోడ్లు బాగాలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో జగన్ ఫైర్ అయ్యారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. వితిన్ 15 or 20 డేస్లో మనకి ఎన్నికల స్కెడ్యూల్ రాబోతోంది. ఎప్పుడు వస్తున్నాయి ఏంటి అని. సో ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే వస్తాయి ఎన్నికలు. మరి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ తప్పులు వాళ్ళే చెప్పుకుంటున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది వైసీపీ నాయకులను చూస్తూ ఉంటే. ఒకలేమో రాజధానిని పక్క రాష్ట్రంలో ఉన్న స్టేట్ని కంటిన్యూ చేయమంటారు, ఇంకొకలేమో నిజంగానే ఇక్కడ రోడ్లు బాగాలేదు, అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఫైర్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. సో అందరికీ తెలిసిందే, మకాం మార్చేశారు విజయసాయిరెడ్డి మంగళగిరికి. సో అక్కడి నుంచి దుగ్గురాలకి వెళ్తున్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ దారి అసలు బాగాలేదు, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని అన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీని మీద జగన్ ఫైర్ అయ్యారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఎందుకు మంగళగిరికి మకాం మార్చాల్సి వచ్చింది విజయసాయిరెడ్డి? జగన్మోహన్ రెడ్డికి జోడెద్దులు వీళ్ళిద్దరు. ఓకే. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళిద్దరి కామెంట్స్ ఇవాళ జగన్ పుట్టె ముంచేటట్టుగా ఉన్నాయి. సుబ్బారెడ్డి కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ కొనసాగించమంటాం, అది మిస్ఫైర్ అయింది. దానికి అక్షంతలు పడ్డాయి, సీరియస్ అయ్యారు, అయిపోయింది. అట్లాగే ఇప్పుడు నిన్న విజయసాయిరెడ్డి మంగళగిరిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, సంక్లిష్టంగా ఉన్నాయి, ఇది వాస్తవమే, మరో 20-25 రోజుల్లో ఇవి బాగు చేపిస్తా, ఈ మాటలు అనేసరికి జగన్మోహన్ రెడ్డి గరం అండి. దాని మీద అక్షంతలు భారీగా పడ్డాయని. అంటే విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి కామెంట్స్ జగన్ పుట్టి ముంచుతున్నాయనేది వెళ్తోంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి తాడేపల్లి నుంచి మంగళగిరి వెళ్తున్నాడు. ఆ వెళ్లే ప్రయాణంలో మరి ఆయన వెహికల్స్ ఇవన్నీ కూడా ఎగిరి పైకి కిందకి నడువులు కదిలినట్టున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా వాపోయి ఉంటారు. ఏమని? అక్కడ వైసీపీ వాళ్ళంతా దుగ్గిరాల్లో ఎక్కడికి వెళ్ళి ఏం అడుగుతాం ఓట్లు, ఏ ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగినా ముందు రోడ్లు వేయించమంటున్నారు, ముందు ఆ సంగతి చూడండి అనేసరికి ఇతనికి నసాలా అనుకుంటున్నట్టుంది. ఒక 20 రోజుల్లో ఏపిస్తాను, నిజమే మీరు చెప్పిందనో ఏదో అన్నాడు అనమాట. మంగళగిరిలో మకాం వేశాడు విజయసాయిరెడ్డి. ఎందుకు? అది లోకేష్ గారి నియోజకవర్గం, ఆయన అక్కడ టార్గెట్ లోకేష్ అనమాట. అంటే లోకేష్ బాబుని ఓడించటమే లక్ష్యంగా విజయసాయిరెడ్డికి అప్పచెప్పినట్టున్నాడు ఆ బాధ్యతలు. జనమంతా గోల. ఏమని? మొన్నటిదాకా ఈ గద్దలు, ఈ రాబందులు ఇవన్నీ విశాఖపట్నంలో ఉన్నాయి, ఉత్తరాంధ్రలో ఆ భూములన్నీ కబ్జాలు చేసేసారు, ఇప్పుడు ఆ గద్దలన్నీ అక్కడ లేచి మంగళగిరిలో వాళ్తున్నాయని భయపడిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు విశాఖపట్నంలో 40,000 కోట్ల విలువైన భూదందాలు, సెటిల్మెంట్లు మనం చూసాం గత 5 ఏళ్లలో. విజయసాయిరెడ్డే ఏ విధంగా దశపల్లా భూములు రసగుల్లలు చేసేసారు. ఆ రేడియంట్ భూములు అంట, అది ఒక 2,000 కోట్లు. కూర్మన్నపాలెం భూములు, అక్కడ ఎంపీ ఈయన ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. ఏంటి? దశపల్లా భూముల గురించి రాస్తారేంటి, ముందు ఆ కూర్మన్నపాలెంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ భూముల సంగతి రాయండి అని విజయసాయిరెడ్డి అనడం మీడియాతో. దానికి వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కంగారు పడిపోవటం, జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవటం. అంటే సెటిల్మెంట్లలో వాటాల్లో తేడాలు రావడం వల్ల ఎలా కొట్టుకుంటున్నారు అనేది మనం చూసాం. విజయసాయిరెడ్డి కూతురికే ఆమె ఏదో ఉంది, నేహారెడ్డి ఎవరో ఆమె, అక్కడ ఒక తుర్లువాడ ఏదో ఉంది, ఒక కొండే రాసి ఇచ్చేసారంట. ఆమె ఏదో యూనివర్సిటీ పెడతానంటే ఒక 100 ఎకరాలు దగ్గర 250 కోట్ల విలువైన కొండ ఆమెకి అప్పచెప్పేశారు. ఒక విల్లాయే రాసి ఇచ్చేశారు ఆమెకి, ఏదో ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో. ఇలా కొన్ని 100,000 కోట్ల రూపాయలు అక్కడ విజయసాయిరెడ్డి గత 5 ఏళ్లలో కొల్లగొట్టాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఇవన్నీ కూడా అటు వైవి సుబ్బారెడ్డి, ఇటు విజయసాయిరెడ్డి పోటాపోడి నీకు దోచేశారు అక్కడంతా కూడా. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి ఎక్కడ వాలారు?
మంగళగిరిలో వాలారు. మంగళగిరి వచ్చేసరికి వీళ్ళంతా కంగారు పడిపోతున్నారు. ఏమని, పానకాల స్వామి భూములు ఎక్కడ లాగేస్తారో, నీ భూములు నువ్వే కాపాడుకో పానకాల స్వామి. ఇప్పుడు విశాఖపట్నంలో సైనిక్ భూములు, ఆశ్రమ భూములు, ఈ మిలిటరీ భూములు అన్నమాట, దేవాదాయ భూములు అన్నీ లాగేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వివాదాస్పద భూమిని సెలెక్ట్ చేసుకుంటారు, బెదిరిస్తారు. వాళ్ళు మాట వినకపోతే ఆ భూమిని ఏం చేస్తారు, 22A చేరుస్తారు. 22లో చేరిస్తే ఇక ఇతను లబలబలాడిపోతాడు. ఎంతో కొంత ఇచ్చి వదులుచుకోవాలి. వాళ్ళు అడిగిన ఇవ్వడం, అది 22A నుంచి మళ్ళీ తప్పించడం. ఈ విధంగా మనం చూసాం అక్కడ రియల్ ఎస్టేట్లో ఎలా వేల కోట్లు వీళ్ళు కొల్లగొట్టారు. సేమ్ ఎపిసోడ్ ఇప్పుడు మంగళగిరిలో రిపీట్ అవుద్దా? మంగళగిరిలో పేదల భూముల పరిస్థితి ఏంటి, అక్కడ రైతుల భూముల పరిస్థితి ఏంటి? ఇప్పుడు దుగ్గిరాలు వెళ్ళాడు నిన్న, దుగ్గిరాలు వెళ్ళి అక్కడ కూర్చున్నాడంటే అక్కడ ఉన్నటువంటి భూములన్నీ మరి విజయసాయి రెడ్డి వచ్చేసరికి దడదడదలు ఆడుతున్నాయి. మేబీ రోడ్లు కూడా వేయించొచ్చేమో ఆయన అన్నట్టు 20-25 రోజులు. మరి ఆ భూములను అమ్ముకోవాలంటే వెళ్ళాలి అంటే ప్రతిసారి ఇలాంటి రోడ్లు అయితే కష్టమే కదా, నిజంగా నడుములు పడిపోతాయి. ఒకసారి ఎందుకే పడిపోయి ఇంత ఇమీడియట్ గా వేయిస్తానని చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్నా భూములు అమ్ముకోవాలంటే ఇంకా 20 రోజులు ఏముంది, నువ్వే అన్నావు కదా 15 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందండి. అవును, 20 తర్వాత వస్తుంది, ఫిబ్రవరి నెల అని అన్నారు. ఇంకా వేసేది ఏముంటుంది, ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోతాడు. ఇంకా ఇతనికి ఏమి పవర్స్ ఉండవు. ఏది జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ లోపే చక్కబెట్టుకోవాలి. సో మంగళగిరిలో రైతులకి వాళ్ళ భూముల ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి టెన్షన్ లేదనమాట. 10-15 రోజులు కాపాడుకుంటే చాలు, నోటిఫికేషన్ వచ్చేదాకా కాపాడుకుంటే చాలు అనమాట. విజయసాయి రెడ్డి మంగళగిరి వచ్చాడంటేనే కంగారు పడిపోతున్నారు. ఎందుకోసం వచ్చాడు ఏంటి, ఇక్కడ ఏమైనా భూములు ఏమైనా ఎతుకుతున్నారా అనే దాంట్లో ఒకవైపేమో గంజి చిరంజీవిని పెట్టుకున్నాడు, ఇంకోవైపేమో కాండ్రు కమలను పెట్టుకున్నాడు. అటు ఒక బీసీ ఇటు ఒక బీసీ పెట్టుకుని ఎవరికి ఇస్తాడో చెప్పరు. నిన్నటిదాకా అక్కడ టికెట్ ఎవరిదన్నారు, గంజి చిరంజీవిది అన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి చీటీ చించేశారు. అతను ఏం చేశాడు, ఇక జగన్మోహన్ రెడ్డి ముఖం చూడకుండా షర్మిలతో పాటు జాయిన్ అయిపోయాడు. షర్మిల వెంట తిరుగుతున్నాడు. నిజంగా వీళ్ళకి బీసీ మీద ప్రేమ ఉంటే గతంలోనే ఇచ్చేవాళ్ళు. 2014లో ఇచ్చేవాళ్ళు, 2019లో ఇచ్చేవాళ్ళు. అప్పుడు సీట్ ఇవ్వకుండా అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీట్ ఇచ్చి ఇప్పుడు బీసీలకు ఇస్తాము అంటే బీసీలు నమ్ముతారా? పోనీ గంజి చిరంజీవికి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళా అతనికి సీట్ లేదంటున్నారు. కాండ్రు కమలం తీసుకొస్తున్నారు. అసలు వాళ్ళిద్దరికి ఇస్తారో లేదో తెలియదు. మళ్ళీ ఇంకో కొత్త క్యాండిడేట్ ఇంకో కొత్త బీసీని తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా అభ్యర్థులను ఎవరు పెట్టాలో తెలియక జుట్టు బీక్కుంటున్నారు. అంటే లోకేష్ బాబు మీద పోటీకి నిలబెట్టడానికే వీళ్ళకి అభ్యర్థి దొరకటం లేదా? మరి అభ్యర్థే నిలబెట్టడానికి దొరకలేనాళ్ళు ఇంకా లోకేష్ని ఏం ఓడిస్తారు? సో అందుకే నేను అనుకుంటా పాపం ఏవేదో మాట్లాడాలి అనుకుని ఏదేదో మాట్లాడుతున్నట్టున్నారు. వైసీపీ నాయకులందరూ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియక చేతకాక. సో మంగళగిరికి మకం మార్చి అక్కడ ఏదో చేద్దాం అనుకుంటే అసలు నిజాలు ఈయనోడితో ఈయనే చెప్పాల్సి వచ్చింది విజయసాయి రెడ్డి. సో దాంతో జగన్ ఫైర్ అవ్వడం కామన్, అందరికీ తెలిసిందే. మనం చేసిన తప్పులు మనమే చెప్పుకుంటే ఎలాగా కరెక్ట్ కాదు కదా అని. సో పాపం ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇలా రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ నాయకులందరూ ఎలా మాటలు తడబడుతూ నిజాలను బయటికి పెట్టే అవకాశాలు చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, DVS గారు. నమస్తే.